బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. భారతీయుల్లో బంగారంపై మోజు అది ఎప్పటికీ తగ్గని క్రేజ్. న్యూ ఇయర్ లో తులం బంగారం రేటు 1,00,000 మార్కుని టచ్ చేస్తుందా? ట్రంప్ రాక రూపాయి బలహీనత పసిడిని పరుగులు పెట్టిస్తాయా లేక గోల్డెన్ డేస్ కంటిన్యూ అవుతాయా? 2024 చివరి రోజున ఇయర్ ఎండ్ లో బంగారం రేట్లు స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకి గోల్డ్ న్యూస్ అందించాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 71,100 రూపాయలుంది. ఇక 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు 77,560కి తగ్గింది. క్రితం ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా 400 రూపాయలు అలాగే 440 రూపాయల వరకు తగ్గింది. సో న్యూ ఇయర్ లో గోల్డ్ రేట్లు పెరుగుతాయని అప్పుడే అంచనాలు కట్టేస్తున్నారు. 10 గ్రాముల గోల్డ్ రేటు 90,000ని టచ్ చేస్తుందని, 1,00,000 కూడా దాటిపోతుందని ఇలా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. దీంతో పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే అంత భయపడాల్సిన పని లేదు అంటున్నారు గోల్డ్ అనలిస్టులు. జనవరి ఎండ్ దాకా బంగారం రేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అంటున్నారు. ఇలాంటి ఒక గోల్డ్ న్యూస్ ని కూడా చెప్తూ ఉన్నారు. రాబోయే కొత్త సంవత్సరం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు బాగా అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ ఏంటంటే గోల్డ్ ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఇది ఇంకా పెరుగుతుందా, నెక్స్ట్ మనం ఏం చేయాలి, కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక గోల్డ్ ఇలాగే ఇంకొన్నాళ్ళ పాటు ఇలాగే ఉంటుంది. వచ్చే నెల జనవరి ఎండింగ్ వరకు కూడా గోల్డ్ ఇదే రేట్లో అటు ఇటుగా ఒక 100 రూపాయలు అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. అయితే జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక గోల్డ్ రేట్లు పెరుగుతాయా? ఈ ప్రశ్నలు, భయాలు చాలా మందిని వేధిస్తున్నాయి. ట్రంప్ నెగటివ్ నిర్ణయాలు తీసుకుంటే బంగారం రేట్లు మళ్లీ భగ్గుమంటాయా? దీనికి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అని చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుంది అనేది ట్రంప్గా తప్ప ఎవరికీ తెలియదు ప్రస్తుతానికి. సో ట్రంప్ తీసుకునే నిర్ణయం కనుక ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక, దాని మీద డాలర్ ఇంపాక్ట్ పడేటుంటే కనుక, డాలర్ రేటు పెరిగేటుంటే కనుక ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ఇప్పుడే ఉన్న పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక 25 ఎండింగ్ వచ్చేటప్పటికి గోల్డ్ ప్రైసెస్ ఖచ్చితంగా కొంచెం పెరుగుతాయి. 100% ఇప్పుడున్న దానికంటే కూడా పెరుగుతాయి. అయితే ధరలు పెరిగినా బంగారంపై మనోళ్ళకి మోజు అలాగే క్రేజ్ తగ్గడం లేదు. పసిడి కొనుగోళ్లకు బ్రేకులు పట్టడం లేదు. భారతీయ సంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఫంక్షన్స్ కి గోల్డ్ కొనడం కంపల్సరీ. ఇక బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా కూడా చూస్తారు మనోళ్ళు. కష్టకాలంలో అది ఆదుకుంటుందని భావిస్తారు. ఒక అంచనా ప్రకారం అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో ఉన్న మొత్తం బంగారం నిల్వలు కలిపి చూసినా మన భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం నిల్వల కంటే అవి చాలా చాలా తక్కువ అంట. ఇతర దేశాల్లో ఎంత బంగారం, దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో భారతీయ మహిళల దగ్గర 24,000 టన్నుల బంగారం ఉందట. వ్యక్తిగత బంగారం నిల్వల్లో దక్షిణాదిలోనే 40%, ఒక్క తమిళనాడులోనే 28% గోల్డ్ ఉందట. ప్రపంచం మొత్తంలో ఉన్న బంగారంలో ఇది 11% అని చెప్తున్నారు. ఇక అమెరికాలో 8,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయంట. జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్ లో 2,400 టన్నులు, రష్యాలో 1,900 టన్నులు, అంటే మొత్తం కలిపి 18,050 టన్నులు ఉన్నాయి. సో ఈ 18,050 టన్నుల బంగారానికి IMF బంగారపు నిల్వలు కలిపినా కూడా మన భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం నిల్వల కంటే చాలా తక్కువ. ఇక ప్రపంచంలోని దాదాపు 3 వంతుల బంగారాన్ని శుద్ధి చేసే స్విట్జర్లాండ్లో ఇంత బంగారం నిల్వలు లేవు అన్నది వాస్తవం. అందుకే మన దేశాన్ని రత్నగర్భ అని కూడా పిలుస్తారు. అయితే మన దేశ మహిళల దగ్గర ఇంతకంటే ఎక్కువ బంగారమే ఉంది అంటున్నారు నిపుణులు. ఇప్పుడు మనం చూస్తే కనుక చారిత్రాత్మకంగా కూడా భారతదేశంలో బంగారపు నిల్వలు చాలా ఉన్నాయి. నిల్వలు అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హౌస్ హోల్డ్ నిల్వలు, లేడీస్ దగ్గర కానీ లేకపోతే సేవింగ్స్గా దాచిపెట్టుకున్న నిల్వలు చూస్తే కనుక మీరు ప్రపంచంలో అతిపెద్ద దేశాలైన 7-8 దేశాలను కలుపుకుంటే కూడా మన దగ్గర ఎక్కువ ఉందని ఒక రికార్డ్ అయితే ఉంది. కాకపోతే అది అఫీషియల్ అన్అఫీషియల్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.